హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడబోతున్నాము. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 11th Jan 2022 రోజున జరిగిన సీటెడ్ ఎగ్జామ్ షిఫ్ట్లోనిది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ X sinks in liquids P and Q but floats in liquid R. Which of the following conclusions can be made from these observations? సో X అనే ఆబ్జెక్ట్ P, Q అండ్ R లిక్విడ్స్లో వేసినప్పుడు ఈ X ఆబ్జెక్ట్ P అండ్ Q లిక్విడ్స్లలో సింక్ అవుతుందంట. ఓకే, అండ్ ఈ X అనే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే R లిక్విడ్లో వేస్తామో ఆ R లిక్విడ్లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది అని ఇచ్చారు. సో ఈ అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ స్టేట్మెంట్స్లలో కన్క్లూషన్స్ని ఇచ్చారు. సో ఇందులో నుంచి ఏ కన్క్లూషన్స్ అనేవి కరెక్ట్ అనేది ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇక్కడ కన్క్లూషన్స్లో ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, డెన్సిటీ ఆఫ్ ఎక్స్ ఈస్ మోర్ దాన్ డెన్సిటీ ఆఫ్ పి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఈ 2 ఆబ్జెక్ట్స్లలో ఏ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ ఎక్కువ డెన్సిటీ ఉన్న ఆబ్జెక్ట్ పైన ఫ్లోట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఏ అండ్ బి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో బి డెన్సిటీ అనేది 2 ఉందనుకోండి అండ్ ఏ డెన్సిటీ అనేది 1 ఉందనుకోండి. సో ఇక్కడ ఏ అనేది బి మీద ఫ్లోట్ అవుతుందా లేకపోతే ఏ మీద బి ఫ్లోట్ అవుతుందా? ఏ అనేది బి మీద ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే ఏ డెన్సిటీ అనేది తక్కువ ఉంది బి తోటి కంపేర్ చేస్తే, అందుకోసమనే ఏ అనేది బి మీద ఫ్లోట్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి మీకు ఏమర్థమైంది? ఏ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ డెన్సిటీ ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, డెన్సిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ మోర్ దాన్ డెన్సిటీ ఆఫ్ పి. సో ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ అనే ఆబ్జెక్ట్ పి లోపల సింక్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ అనే ఆబ్జెక్ట్ పి లోపల సింక్ అయిపోతుందంటే అర్థం ఏంటి? ఎక్స్ అనే ఆబ్జెక్ట్కి పి కన్నా ఎక్కువ డెన్సిటీ ఉంది, అందువల్లనే ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ పి లోపలికి సింక్ అయిపోతుంది. అదే ఇచ్చారు కదా, డెన్సిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ మోర్ దాన్ డెన్సిటీ ఆఫ్ పి. సో ఈ కన్క్లూజన్ అనేది కరెక్టే. ఆప్షన్స్లలో ఏ అనేది ఏ ఆప్షన్స్లలో ఉందో చూడండి. ఆప్షన్ 1, 2 అండ్ 4లో ఏ ఆప్షన్ ఉంది, బట్ థర్డ్ ఆప్షన్లో ఏ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ బి చూద్దాం. డెన్సిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ ఆర్. సో మన దగ్గర పి, క్యూ అండ్ ఆర్ లిక్విడ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఆర్ లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది. సో దాని అర్థం ఏంటి? ఎక్స్ అనే ఆబ్జెక్ట్ డెన్సిటీ అనేది ఆర్ లిక్విడ్ కన్నా తక్కువ ఉంది. ఓకే, సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు కదా, డెన్సిటీ ఆఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ ఆర్ అన్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఉంది. ఇక్కడ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్లలో బి స్టేట్మెంట్ ఉన్నవి కరెక్ట్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్లో బి లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సి స్టేట్మెంట్ చూడండి, డెన్సిటీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఆర్. సో ఒకవేళ ఈక్వల్ ఉంటే ఈ పి అనేది ఏ క్యారెక్టర్ని చూపిస్తూ ఆర్ కూడా అదే క్యారెక్టర్ని చూపించాలి. బట్ ఇక్కడ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ పిలో సింక్ అవుతుంది అండ్ ఆర్ లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది. సో సి స్టేట్మెంట్ అనేది రాంగ్. సో సి స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్లో సి ఉంది కాబట్టి అది ఎలిమినేట్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ ఇస్ నెసరీ ఫర్ గుడ్ స్కిన్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అనేది మన గుడ్ స్కిన్కి అవసరం అనేది క్వశ్చన్. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే ఏ, డి, ఈకే వైటమిన్స్ ఉంటాయి కదా, ఏడిఈకే వైటమిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఓకే, వైటమిన్ బి అండ్ సి అనేవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఓకేనా? సో ఇక్కడ వైటమిన్ ఏ అండ్ కేలో ఏది మన స్కిన్కి యూస్ఫుల్ అంటే వైటమిన్ ఏ. ఓకే, వైటమిన్ ఏ అనేది మన స్కిన్కి ఇంకా ఐ హెల్త్కి ఇంపార్టెంట్. ఓకేనా? మరి వైటమిన్ కే ఏం చేస్తుంది? బ్లడ్ కోఆగులేషన్లో హెల్ప్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? వైటమిన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. After rain, impurities and suspended particles settled down. Which of the following process is responsible for this? వర్షం పడ్డ తర్వాత ఇంప్యూరిటీస్ ఇంకా సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ సెటిల్ అయిపోయాయట కింద. ఇంప్యూరిటీస్ అండ్ సస్పెండెడ్ పార్టికల్స్ సెటిల్ అయిపోయే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ వాటిలలో ఏది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ అంటే ఏంటి? ఏదైనా ఇన్సాల్యుబుల్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి వాటర్లో, కిందికి వెళ్ళి డిపాజిట్
అయిపోతాయి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా, ఇంప్యూరిటీస్ ఇంకా సస్పెండెడ్ పార్టికల్స్ అనేవి కిందకి బాటమ్కి వెళ్ళి సెటిల్ అయిపోతున్నాయి. సో ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం, సెడిమెంటేషన్ అని అంటాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ సెడిమెంటేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో ఇక్కడ ఏ అండ్ బి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకేనా, ఏ స్టేట్మెంట్ చూద్దాం. కెమికల్ చేంజెస్ ఆర్ యూజువలీ ఇర్రివర్సబుల్. సో కెమికల్ చేంజెస్ అనేవి యూజువల్గా అంటే చాలా వరకు కెమికల్ చేంజెస్ అనేవి ఇర్రివర్సబుల్ అని ఏ స్టేట్మెంట్ చెప్తుంది? చాలా వరకు జరిగే కెమికల్ చేంజెస్ని మనము రివర్స్ చేయలేము. ఏవో కొన్ని కెమికల్ చేంజెస్ని మనము రివర్స్ చేయగలుగుతాం, కానీ మెజారిటీ ఆఫ్ కెమికల్ చేంజెస్ అనేవి ఇర్రివర్సబుల్. అంటే మనము ఆ ఫామ్ అయిన ప్రోడక్ట్ని మళ్ళీ రియాక్టెంట్ లాగా మార్చలేము. ఓకే, సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ఏ ఫిజికల్ చేంజ్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్. అంటే ఫిజికల్ చేంజ్ అనేది ఎప్పుడు జరిగినా కానీ అక్కడ స్టేట్ చేంజ్ అనేది జరుగుతుంది అని బి స్టేట్మెంట్లో చెప్పారు. ఫిజికల్ చేంజ్ అవ్వడం వల్ల సబ్స్టెన్స్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఆ సబ్స్టెన్సెస్ ఫిజికల్ చేంజ్ని అండర్గో అయినా కానీ వాటి స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ అని ఇచ్చారు కాబట్టి ఈ బి స్టేట్మెంట్ అనేది తప్పు. యూజువల్గా జరుగుతుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ ఆ సబ్స్టెన్స్ ఫిజికల్ చేంజ్ అండర్గో అయినా కానీ దాని స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అంటే ఏ అనేది ట్రూ బట్ బి అనేది ఫాల్స్. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఇస్ ట్రూ, బి ఇస్ ఫాల్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following feature do not help hydrophytes to stay afloat in water? సో ఇక్కడ కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు 4. ఆ 4 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేవి హైడ్రోఫైట్స్ ఉంటాయి కదా, అదే వాటర్లో ఉండే ప్లాంట్స్ని హైడ్రోఫైట్స్ అంటాం. ఆ ప్లాంట్స్ వాటర్లో ఫ్లోట్ చేయడానికి ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది హెల్ప్ చేయది అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద స్టాక్స్ అండ్ ద స్టెమ్స్ హ్యావ్ లార్జ్ టనల్స్. సో హైడ్రోఫైట్ ఉంటుంది కదా, హైడ్రోఫైట్ ప్లాంట్ యొక్క స్టెమ్స్ ఇంకా స్టాక్స్ హాలో స్పేస్ ఉంటుంది, అదే టనల్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా టనల్స్ ఉండడం వల్ల హైడ్రోఫైట్ ప్లాంట్ ఫ్లోట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ హైడ్రోఫైట్ వాటర్లో ఫ్లోట్ చేయకుండా ఉండే స్టేట్మెంట్స్ని చెప్పమన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అని వల్ల హైడ్రోఫైట్ ప్లాంట్ అనేది ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, ఏ స్టేట్మెంట్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఆర్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి. లీవ్స్ హ్యావ్ వ్యాక్సీ కోటింగ్. హైడ్రోఫైట్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ పైన వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, బట్ ఈ వ్యాక్సీ కోటింగ్ అనేది హైడ్రోఫైట్ వాటర్లో ఫ్లోట్ అవ్వడానికి ఏ హెల్ప్ చేయదు కాబట్టి బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో బి స్టేట్మెంట్ అనేది థర్డ్, ఫోర్త్ రెండిట్లో ఉంది. సి స్టేట్మెంట్ చూద్దాం. లార్జ్ సర్కులర్ డిస్క్ షేప్డ్ లీవ్స్. సో హైడ్రోఫైట్స్కి లార్జ్ సర్కులర్ డిస్క్ షేప్డ్ లీవ్స్ ఉండడం వల్ల ఫ్లోటింగ్లో ఏం యూజ్ ఉండదు. హైడ్రోఫైట్స్ యొక్క లీవ్స్ అండ్ స్టెమ్స్ అనేవి రిబ్బన్ లాగా, ఫింగర్ లాగా ఉండడం వల్ల అవి ఫ్లోటింగ్లో హెల్ప్ చేస్తాయి. బట్ డిస్క్ షేప్డ్ లీవ్స్ అనేవి ఫ్లోటింగ్లో హెల్ప్ చేయవు హైడ్రోఫైట్స్కి. సి ఆప్షన్ అనేది హైడ్రోఫైట్స్ ఫ్లోటింగ్లో ఏం రోల్ ప్లే చేయదు. సో రోల్ ప్లే చేయని స్టేట్మెంట్స్ మనకు కావాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ ఆర్ టు బి టేకెన్ వైల్ స్టోరింగ్ బార్ మ్యాగ్నెట్స్? ఇక్కడ ఆప్షన్స్లలో 4 ప్రికాషన్స్ ఇచ్చారు. ఈ 4 ప్రికాషన్స్లలో ఏ ప్రికాషన్ అనేది మనము బార్ మ్యాగ్నెట్ స్టోరింగ్లో అప్లై చేస్తాము అనేది క్వశ్చన్. ఫస్ట్ ప్రికాషన్ చూద్దాం. బార్ మ్యాగ్నెట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ పేర్స్ such that like poles are on the same side. సో బార్ మ్యాగ్నెట్ని మనము పేర్స్లో స్టోర్ చేయాలి. అండ్ ఇలా స్టోర్ చేస్తున్నప్పుడు బార్ మ్యాగ్నెట్ యొక్క లైక్ పోల్స్ ఉంటాయి కదా, అంటే ఇది సౌత్ అనుకోండి, ఈ బార్ మ్యాగ్నెట్ని కూడా సౌత్ పోల్ని మనం సేమ్ సైడ్లో పెట్టాలి అని ఫస్ట్ ప్రికాషన్లో చెప్తున్నారు. ఇలాగే పెట్టాలా మనం బార్ మ్యాగ్నెట్ని స్టోర్ చేస్తున్నప్పుడు? లేదు, మనం బార్ మ్యాగ్నెట్ని పేర్స్లలోనే స్టోర్ చేయాలి, బట్ వాటి ఎలైక్ పోల్స్ని మనము సేమ్ సైడ్లో పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ ప్రికాషన్ అనేది తప్పు. సెకండ్ ప్రికాషన్ చూడండి. ఏ పేర్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ షుడ్ బి సపరేటెడ్ బై ఏ వుడెన్ పీస్. బార్ మ్యాగ్నెట్ పేర్ని మనము వుడెన్ పీస్ తోటి సపరేట్ చేసి పెట్టాలి అని సెకండ్ ప్రికాషన్ చెప్తుంది. ఓకే, సో ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మనం బార్ మ్యాగ్నెట్ని స్టోర్ చేసేటప్పుడు ఒక పేర్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్స్ మధ్యలో వుడెన్ పీస్ని పెట్టే స్టోర్ చేస్తాం కాబట్టి. సో దిస్ మైట్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ని కూడా చూద్దాం. థర్డ్ ఆప్షన్,
ద ఎండ్స్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ షుడ్ బి కనెక్టెడ్ బై సాఫ్ట్ ఐరన్ పీస్. బార్ మ్యాగ్నెట్ యొక్క ఎండ్స్ ని మనం సాఫ్ట్ ఐరన్ పీస్ తోటి కనెక్ట్ చేయాలి అని థర్డ్ ప్రికాషన్ చెప్తుంది. సో మనం సాఫ్ట్ ఐరన్ పీసెస్ ని ఎండ్స్లలో యూజ్ చేయము, బట్ బార్ మ్యాగ్నెట్ సైడ్స్లలో యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఎండ్స్ ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. ఫోర్త్ ప్రికాషన్ చూడండి, దే షుడ్ బి స్టోర్డ్ ఇన్ వుడెన్ బాక్స్. బార్ మ్యాగ్నెట్ని వుడెన్ బాక్స్లోనే స్టోర్ చేయాలని ఏం లేదు. బార్ మ్యాగ్నెట్ స్పేర్ని సపరేట్ చేసేటప్పుడు వుడెన్ పీస్ని మాత్రం యూజ్ చేయాలి. ఓకే, సో దీనితో మనకి ఏమర్థమవుతుంది, మన క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్. అంటే బార్ మ్యాగ్నెట్ పేర్ని సపరేట్ చేసేటప్పుడు మనము దాని మధ్యలో వుడెన్ పీస్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X is the largest gland in our body. It secretes Y, which is stored in Z. X, Y and Z are respectively. X అనేది ఏంటి, మన బాడీలో ఉన్న లార్జెస్ట్ గ్లాండ్, అండ్ Y ఏం చేస్తుంది, ఈ గ్లాండ్ సీక్రెట్ చేసే జ్యూసెస్ని మనం Y అంటున్నాం. ఈ గ్లాండ్ సీక్రెట్ చేసిన జ్యూస్ అనేది ఈ జెడ్లో స్టోర్ అవుతుందంట. ఓకే, సో మన బాడీలో ఉన్న లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి, లివర్. లివర్ అనేది ఏం సీక్రెట్ చేస్తుంది, బైల్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది. ఈ సీక్రెట్ అయిన బైల్ జ్యూస్ అనేది ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ విత్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్. సో ఇక్కడ కాలమ్ 1లో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్ గురించి ఇచ్చారు, అండ్ కాలమ్ 2లో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఏ ఆర్గానిజమ్స్లో ఉంటాయి అనేది కాలమ్ 2లో ఇచ్చారు. ఇప్పుడు మనము కాలమ్ 1లో ఉన్నదాన్ని కాలమ్ 2కి మ్యాచ్ చేద్దాం. ఆటోట్రాఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకి ఏ ఆర్గానిజంలో కనిపిస్తుంది, ఆల్గేలో కనిపిస్తుంది. ఆటోట్రాఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆర్గానిజమ్స్ అనేవి వాటి ఫుడ్ని అవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఏకి కరెక్ట్ మ్యాచ్ ఏంటి, 3. సో ఇక్కడ ఆప్షన్స్లలో A3 ఎక్కడున్నాయో చూడండి, ఫస్ట్ ఇంకా థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి, ఎందుకంటే Aకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ B, హోలోజాయిక్. సో హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, అమీబాలో కనిపిస్తుంది. ఓకే, హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెటరోట్రాపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఈ ఆర్గానిజమ్స్ అనేవి వాటి ఫుడ్ని అవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవు. మరి ఈ ఆర్గానిజమ్స్ ఫుడ్ని ఎలా తీసుకుంటాయంటే వేరే ఆర్గానిజమ్స్ని సాలిడ్స్ ఆర్ లిక్విడ్ ఫామ్లో తీసుకొని వాటి డైజెస్టివ్ సిస్టంలో ఆ ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటాం, హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాము. సో ఈ హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎక్కడ ఉంటుంది, అమీబాలో ఉంటుంది. సో Bకి 2 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో B2 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ వన్. ఓకే, ఒకసారి C అండ్ Dని కూడా చెక్ చేసుకుందాం. C ఏంటి, పారాసైట్. సో పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, కస్కేటాలో కనిపిస్తుంది. ఓకే, కస్కేటా అనేది ఒక పారాసైటిక్ ప్లాంట్. అది ఏం చేస్తుంది, హోస్ట్ దగ్గర నుంచి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ D ఏంటి, సాప్రోఫైట్స్. సో సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకి మష్రూమ్స్లలో కనిపిస్తుంది. ఈ మష్రూమ్స్ ఫుడ్ని ఎలా తీసుకుంటాయి, డెడ్ అండ్ డీకేడ్ సబ్స్టెన్సెస్ నుంచి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకునే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం ఏమంటాం, సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటాము. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In chemical reactions, A plus B gives C. What can you say surely about the nature of A, B and C? సో ఒక కెమికల్ రియాక్షన్లో A అండ్ B అనేవి రియాక్ట్ అయ్యి Cని ఇస్తున్నాయంట. సో ఏని, బిని, సిని వాటి నేచర్ని మనం ఏమంటాం అనేది క్వశ్చన్. ఓకే, కింద ఆప్షన్స్లో చూడండి, ఏ అండ్ బి ఆర్ ఎలిమెంట్స్ అండ్ సి ఈజ్ ఏ కాంపౌండ్. సో ఏ అండ్ బి అనేవి ఎలిమెంట్స్ అంటారు, అండ్ సి అనేది కాంపౌండ్ అని అంటారు. ఇది కరెక్టే, బట్ చూడండి, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఇవి రెండు కూడా ఎలిమెంట్సే. సో ఈ కార్బన్ ఆక్సిజన్ తోటి ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్ అనే కాంపౌండ్ అనేది వస్తుంది. ఓకే, కొన్నిసార్లు కొన్ని కెమికల్ రియాక్షన్స్లలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంకా వేరే మెటల్ తోటి రియాక్ట్ అయ్యి మనకి ఇంకొక కాంపౌండ్ని ఇస్తూ ఉంటాయి. సో ప్రతిసారి ఈ ఏ అండ్ డి అనేది ఎలిమెంట్స్ అయి ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు కాంపౌండ్స్ కూడా రియాక్ట్ అయిపోయి మళ్ళీ మనకి ఇంకొక కొత్త కాంపౌండ్ని ఇస్తూ ఉంటాయి. సో అందువల్లనే ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు అని అంటున్నాను. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి, ఏ అండ్ B are compounds and C is a mixture. సో C అనేది మిక్చర్ అయి ఉండదు, C అనేది ఒక కాంపౌండ్. ఓకే, ఇది కూడా రాంగ్. A and B may be compound or elements and C is element. A and B అనేది కాంపౌండ్ ఆర్ ఎలిమెంట్ అయి ఉంటుంది. ఓకే, ఐ అగ్రీ విత్ దిస్. బట్ C అనేది ఎలిమెంటా, కాదు. ఆల్వేస్ ప్రోడక్ట్ అనేది ఒక కాంపౌండ్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగే.
ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఏ అండ్ బి మే బి ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్, సి ఈస్ కాంపౌండ్. సో అంతే కదా, ఏ అండ్ బి అనేది ఎలిమెంట్ అయి ఉండొచ్చు లేకపోతే కాంపౌండ్ అయి ఉండొచ్చు, బట్ సి అంటే ప్రోడక్ట్ అనేది కాంపౌండ్ అయి ఉంటుంది అని చెప్తుంది ఫోర్త్ ఆప్షన్లో. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ అవర్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The factor on which shadow formation of an object is not dependent is. సో కింద ఆప్షన్స్లలో ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఈ ఫ్యాక్టర్స్లలో ఏ ఫ్యాక్టర్ అనేది ఆబ్జెక్ట్ షాడో ఫామ్ చేస్తుంది కదా, ఈ ఆబ్జెక్ట్ షాడో ఫార్మేషన్లో ఈ ఫ్యాక్టర్స్లలో ఏ ఫ్యాక్టర్ అనేది రోల్ ప్లే చేయదు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ షేప్ అనేది షాడో షేప్ మీద రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ షేప్ ఎలా ఉంటుందో షాడో షేప్ కూడా అలాగే ఫామ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ ఆప్షన్ అనేది అయి ఉండదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ లైట్. సో ఆబ్జెక్ట్ అనేది లైట్కి దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు మనకు పెద్ద సైజ్ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ అనేది లైట్ సోర్స్కి దూరంగా ఉందనుకోండి, అప్పుడు మనకి చిన్న సైజ్ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో లైట్ సోర్స్ డిస్టెన్స్ అనేది షాడో ఫార్మేషన్లో రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్ ఆఫ్ లైట్. లైట్ సోర్స్ ఈ విధంగా వస్తుంది. ఈ లైట్ సోర్స్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఈ లైట్ సోర్స్కి దగ్గరగా ఉందా లేకపోతే దూరంగా ఉందా అనేది దాని షాడో ఫార్మేషన్ మీద రోల్ ప్లే చేస్తుంది కదా. అదే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది సోర్స్ ఆఫ్ లైట్కి దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు పెద్ద సైజ్ షాడో ఫామ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ అనేది సోర్స్ ఆఫ్ లైట్కి దూరంగా ఉంటుందో అప్పుడు స్మాల్ సైజ్డ్ షాడో అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఇంకా పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది షాడో ఫార్మేషన్లో రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, కలర్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో షాడోకి ఏమైనా కలర్ ఉంటుందా? ఉండదు. షాడోకి కలరే లేనప్పుడు ఆబ్జెక్ట్ కలర్ అనేది షాడో ఫార్మేషన్లో ఏమైనా రోల్ ప్లే చేస్తుందా? చేయదు కదా. సో అదే అడుగుతున్నారు కదా మన క్వశ్చన్లో. ఇక్కడ కింద ఇచ్చిన ఫ్యాక్టర్స్లలో ఏ ఫ్యాక్టర్ అనేది షాడో ఫార్మేషన్లో ఏం రోల్ ప్లే చేయట్లేదు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A, B, C, D are indicators which give the following changes in acids and bases. Identify them. సో ఇక్కడ ఏబిసిడి అనేవి ఇండికేటర్స్. ఓకే, ఈ ఏబిసిడి ఇండికేటర్స్ని మనం ఎప్పుడైతే అసిడిక్ మీడియంలో ఇస్తామో ఒక విధంగా కలర్ చేంజ్ని చూపిస్తాయి, అదే బేసిక్ మీడియంలో వేస్తే ఇంకొక విధంగా కలర్ చేంజ్ని చూపిస్తాయి. ఏబిసిడి ఇండికేటర్స్ని యాసిడిక్ అండ్ బేసిక్ మీడియంలో వేసినప్పుడు సో కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది టేబుల్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. మీరేం చెప్పాలంటే ఈ ఏబిసిడి ఇండికేటర్స్ అనేవి ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఏ ఇండికేటర్ చూడండి, ఏ ఇండికేటర్ని మనం యాసిడ్ మీడియంలో వేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వదంట, బేసిక్ మీడియంలో వేసినప్పుడు అది రెడిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఆప్షన్స్లలో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, ఏ అనేది చైనా రోజ్ అని అంటున్నారు. సో చైనా రోజ్ అయితే రెడిష్ బ్రౌన్ కలర్ని ఈ విధంగా ఇవ్వదు. ఓకే, సో ఈ ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఏ టర్మరిక్. సో టర్మరిక్ అంటే పసుపు కదా. సో పసుపుని మనం ఎప్పుడైతే అసిడిక్ మీడియంలో వేస్తామో అప్పుడు ఏం కలర్ చేంజ్ అవ్వదు. బట్ పసుపు పైన మనం ఏదైనా సోప్ పెట్టి రాసామనుకోండి, అప్పుడు అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది? రెడిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా. సో ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. థర్డ్లో ఏముంది, ఫినాప్థలిన్ ఉంది. బేసిక్ మీడియంలో పింక్ కలర్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏ ఇండికేటర్ అనేది రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంది. సో ఈ ఆప్షన్ కూడా అయి ఉండదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, టర్మరిక్ ఇచ్చారు. సెకండ్ ఆర్ ఫోర్త్ ఆప్షన్లో నుంచి ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి బీని చెక్ చేసుకుందాం. బి అనేది అసిడిక్ మీడియంలో కలర్లెస్గా ఉంటుందంట, బేసిక్ మీడియంలోనేమో పింక్ కలర్లో ఉంటుందంట. ఈ కలర్ చేంజ్ అనేది మనకి ఏ ఇండికేటర్లో కనిపిస్తుంది? ఫినాప్థలిన్ ఇండికేటర్లో కనిపిస్తుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్లో ఎప్పుడైతే మనం అసిడిక్ మీడియంలో వేస్తామో అప్పుడు అక్కడ ఏం కలర్ చేంజ్ అనేది జరగదు. బట్ వెన్ వీ విల్ యాడ్ దిస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ టు బేసిక్ మీడియం ఇట్ విల్ గివ్ పింక్ కలర్. ఓకే, సో ఇక్కడ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో బి ఫినాప్థలిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ నోటెడ్ రిగార్డింగ్ 4 మెటల్స్ P, Q, R అండ్ S. సో ఇక్కడ మనకి 3 అబ్జర్వేషన్స్ని ఇచ్చారు. సో ఈ 3 అబ్జర్వేషన్స్ అనేది దేని గురించి అంటే 4 మెటల్స్ గురించి. ఆ 4 మెటల్స్ ఏంటంటే P, Q, R అండ్ ఎస్. సో ఈ 4 మెటల్స్ గురించి ఇక్కడ మనకి 3 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఓకేనా. సో ఈ అబ్జర్వేషన్స్ నుంచి మనం ఏం చెప్పాలంటే ఈ 4 మెటల్స్లో ఏది సెకండ్ మోస్ట్ రియాక్టివ్ మెటల్ అనేది చెప్పాలి.
ఓకే, సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మనం నేర్చుకున్నాం కదా, మోర్ రియాక్టివ్ మెటల్ అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, ఏమని చెప్పాను, మోర్ రియాక్టివ్ మెటల్ అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ క్యూ అనేది పి అండ్ ఎస్ని డిస్ప్లేస్ చేస్తుంది. దాని అర్థం ఏంటి, క్యూ అనేది పి అండ్ ఎస్ కన్నా ఎక్కువ రియాక్టివ్, అందువల్లనే క్యూ అనేది పి అండ్ ఎస్ని డిస్ప్లేస్ చేస్తుంది. P displaces S and R from the respective salt solution. P అనేది S and R మెటల్స్ని వాటి రెస్పెక్టివ్ సాల్ట్ సొల్యూషన్స్ నుంచి డిస్ప్లేస్ చేస్తుందంట. అంటే ఈ S అండ్ R మెటల్స్ కన్నా P అనేది ఎక్కువ రియాక్టివ్, అందుకోసమనే P అనే మెటల్ S అండ్ R మెటల్స్ని వాటి సాల్ట్ సొల్యూషన్స్ నుంచి డిస్ప్లేస్ చేయగలుగుతుంది. ఓకే, థర్డ్ అబ్జర్వేషన్లో చూద్దాం. ఎస్ డిస్ప్లేసెస్ ఓన్లీ ఆర్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. ఎస్ అనేది ఆర్ని మాత్రమే డిస్ప్లేస్ చేయగలుగుతుందంట. అంటే ఎస్ అనేది ఆర్ కన్నా ఎక్కువ రియాక్టివ్, అందువల్లనే ఎస్ ఆర్ని డిస్ప్లేస్ చేయగలుగుతుంది. సో ఇవి 3 అబ్జర్వేషన్స్ని వాళ్ళు ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ అబ్జర్వేషన్స్ నుంచి వచ్చింది. సో దీని నుంచి మనము సెకండ్ మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటో చెప్పాలి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది, క్యూ అనేది పి అండ్ ఎస్ కన్నా ఎక్కువ రియాక్టివ్ అని తెలిసింది. ఓకే, సెకండ్ అబ్జర్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది, పి అనేది ఎస్ అండ్ ఆర్ కన్నా ఎక్కువ రియాక్టివ్ అని తెలిసింది. ఓకే, అండ్ థర్డ్ అబ్జర్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది, ఎస్ అనేది ఆర్ కన్నా ఎక్కువ రియాక్టివ్ అని తెలిసింది. సో దిస్ ఈస్ ద రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ పి, క్యూ, ఆర్ అండ్ ఎస్ మెటల్స్. ఓకే, సో దీంట్లో సెకండ్ మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటి, పి కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ అవర్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ పి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కట్ ఫ్రమ్ సేమ్ స్పెరికల్ గ్లాస్ బాల్, బట్ ద అపర్చర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ మోర్ దాన్ ద అపర్చర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. వాట్ క్యాన్ బి సెడ్ అబౌట్ దేర్ ఫోకల్ లెన్స్? సో కాన్కేవ్ మిర్రర్ ఇంకా కాన్వెక్స్ మిర్రర్ రెండు కూడా ఒకటే స్పెరికల్ గ్లాస్ బాల్ని కట్ చేయడం వల్ల మనకి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఫామ్ అయ్యాయంట. కాన్కేవ్ మిర్రర్ యొక్క అపర్చర్ అనేది కాన్వెక్స్ మిర్రర్ కన్నా ఎక్కువగా ఉందంట. సో ఈ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెన్స్ గురించి ఏం చెప్పగలుగుతాం అనేది క్వశ్చన్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. అసలు ఫోకల్ లెంత్ అంటే ఏంటి? సో ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందనుకోండి, ఈ కాన్కేవ్ మిర్రర్ త్రూ ఒక యాక్సిస్ పోల్ త్రూ వెళ్తుందో దాన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాము. ఓకే, సో ఈ పోల్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఫోకస్ పాయింట్ దగ్గర వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాం, ఫోకల్ లెంత్ అని అంటాము. అండ్ ఈ కాన్కేవ్ మిర్రర్ని ఎప్పుడైతే ఒక స్పియర్ లాగా అజ్యూమ్ చేసుకుంటామో ఈ స్పియర్ యొక్క సెంటర్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాము. ఓకే, సో మనం ఒక ఫార్ములా నేర్చుకుని ఉంటాం, R is equal to 2F. ఓకే, R is equal to 2F అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద ఫోకల్ లెంత్. సో ఇదే ఫార్ములా మనం బోత్ కాన్కేవ్ మిర్రర్స్కి కాన్వెక్స్ మిర్రర్స్కి ఇదే ఉంటుంది కదా. ఆ మిర్రర్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకే, ఈ ఫార్ములా అనేది కాన్కేవ్ మిర్రర్స్కి అప్లై అవుతుంది, కాన్వెక్స్ మిర్రర్స్కి అప్లై అవుతుంది. నథింగ్ బట్ ఈ రెండు మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేవి సేమ్గానే ఉంటాయి కదా, అందుకే కదా మనం సేమ్ ఫార్ములాని అప్లై చేస్తున్నాము. ఒకవేళ ఫోకల్ లెంత్ అనేవి రెండు మిర్రర్స్కి డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తుండేనా? యూజ్ చేయకపోతుండే. కాన్కేవ్ మిర్రర్కి ఒక ఫార్ములా ఉంటుండే, కాన్వెక్స్ మిర్రర్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, సో విత్ ది సింపుల్ లాజిక్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అని ఇచ్చారు. కాన్కేవ్ మిర్రర్ ఇంకా కాన్వెక్స్ మిర్రర్ యొక్క రెండు ఫోకల్ లెంత్లు వేరే అయితే మనం రెండింటికి డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసేవాళ్ళం కదా. బట్ రెండింటికి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే రెండు ఫోకల్ లెంత్స్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది సేమ్గా ఉంటాయి, అందువల్లనే ఈ విధంగా యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈస్ రాంగ్. థర్డ్ ఆప్షన్లో చూడండి, బోత్ హ్యావ్ సేమ్ ఫోకల్ లెంత్. సో కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్కి రెండింటికి కూడా సేమ్ ఫోకల్ లెంత్ ఉంటున్నాయి, అందువల్లనే మనం కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్కి సేమ్ ఫార్ములాని అప్లై చేస్తున్నాము. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ వన్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ బోత్ హ్యావ్ సేమ్ ఫోకల్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ రిగార్డింగ్ సౌండ్ వేవ్స్? ఇక్కడ సౌండ్ వేవ్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ స్టేట్మెంటో మనం చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఫాస్టెస్ట్ ఇన్ గ్యాసెస్. సౌండ్ వేవ్స్ అనేవి సాలిడ్స్లో ఫాస్ట్గా వెళ్తాయి, సాలిడ్స్ తర్వాత లిక్విడ్స్లో ఫాస్ట్గా మూవ్ అవుతాయి, దాని తర్వాత గ్యాసెస్లో మూవ్ అవుతాయి. అండ్ ఓకేనా? సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సౌండ్ వేవ్స్ అనేవి గ్యాసెస్లో సౌండ్ వేవ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి అని అర్థమవుతుంది.
సో ఈ ఆప్షన్ అనేది తప్పు కదా. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ క్యాన్ హియర్ సౌండ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఇస్ 15,000 హెర్ట్జ్. సో హ్యూమన్ బీయింగ్స్ 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ని మన హ్యూమన్ ఇయర్ అనేది వినగలుగుతుంది. సో ఈ ఆప్షన్ అనేది సౌండ్ వేవ్స్ గురించి నిజమే చెప్తుంది. ఓకే, ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ కూడా చెక్ చేసుకుందాం. సౌండ్ వేవ్స్ కెనాట్ బి రిఫ్లెక్టెడ్. ఒక రూమ్లో మనం గట్టిగా మాట్లాడినాం అనుకోండి, పక్క వాళ్ళకి వినిపించదా? వినిపిస్తుంది. సో దీని అర్థం ఏంటి? సౌండ్ అనేది ఆ వాల్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పక్కనున్న వాళ్ళకి వినబడుతుంది. సౌండ్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ కూడా తప్పే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్. సో లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద కాదు, యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ క్యాన్ హియర్ సౌండ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఈస్ 15,000 హెర్ట్జ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద మూన్? సో మూన్ గురించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ కాదో మనం చెప్పాలి. రెయిన్బో కెనాట్ బి సీన్ ఆన్ మూన్. సో రెయిన్బో అనేది మూన్ పైన చూడలేము, ఎందుకంటే మూన్ పైన వర్షం పడదు కదా. ఈ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుంది? రెయిన్బో అనేది మూన్ మీద కనిపించదు అని చెప్తుంది. అది నిజమే. సో ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ, బట్ మనం నాట్ ట్రూ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్. The weight of an object is less on the moon as compared to that on the earth. మూన్ మీద ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది తక్కువ అవుతుంది కంపేర్ టు ఎర్త్. ఎర్త్ మీద ఒకవేళ 10 kgs వెయిట్ ఉందనుకోండి, మూన్ మీద అదే ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఆన్ ఫుల్ మూన్ డే మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. సో ఫుల్ మూన్ డే రోజు సన్ ఇంకా ఎర్త్కి మధ్యలో మూన్ వస్తున్నాడు అని థర్డ్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. అది నిజమేనా? కాదు. సో ఫుల్ మూన్ డే రోజు మూన్ అనేది సన్కి ఎర్త్కి మధ్యలో రాదు. ఈ ఆప్షన్ అనేది ట్రూ కాదు కాబట్టి సో దిస్ మైట్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ మూన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో మూన్ యొక్క రొటేషన్ ఇంకా రెవల్యూషన్ అనేది సేమ్గా ఉంటుంది అని ఫోర్త్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. ఎస్, మూన్ యొక్క రొటేషన్ ఇంకా రెవల్యూషన్ అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ వన్, దట్ ఈస్ ఆన్ ఫుల్ మూన్ డే మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. మూన్కి రిలేటెడ్గా ట్రూ కాదు కాబట్టి అది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అసర్షన్. వాటర్ క్యాన్ బి యూస్డ్ టు ఎస్టింగ్విష్ ఫైర్ కాజ్డ్ బై షార్ట్ సర్క్యూట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ అప్లియన్స్. ఏమైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఫైర్ అంటుకుందనుకోండి, అంటే ఎలక్ట్రిసిటీ వల్ల ఏదైనా ఫైర్ అంటుకుందనుకోండి, అక్కడ మనం వాటర్ని స్ప్రే చేసామనుకోండి, ఏమవుతుంది? వాటర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. సో మనకి కరెంట్ షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఎప్పుడు కానీ వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ వల్ల అంటుకున్న ఫైర్ని ఆర్పడానికి ట్రై చేయొద్దు. సో అసోషన్ అనేది తప్పు స్టేట్మెంట్. ఓకే, రీజన్ చూద్దాం. వాటర్ లోవర్స్ ద ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ బర్నింగ్ మెటల్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సో వాటర్ ఏం చేస్తుంది? బర్నింగ్ మెటల్ యొక్క టెంపరేచర్ని, ఇగ్నిషన్ టెంపరేచర్ని తగ్గిస్తుంది. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే కదా. సో మన ఆప్షన్ ఏదై ఉండొచ్చు? ఏ అనేది ఫాల్స్ అండ్ ఆర్ అనేది ట్రూ. సో ఈ ఆప్షన్ ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్? ఏ ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సాయిల్ విత్ హై పర్కోలేషన్ రేట్ హ్యాస్ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఓకే, పర్కోలేషన్ రేట్ ఉన్న సాయిల్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్లనే మన వాటర్ పోయగానే తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా వాటర్ తొందరగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్పేస్ని ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎస్ అనేది ట్రూ, S2 అనేది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్ ఆకర్స్ ఇన్ పేర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ గ్లాండ్ అనేది మన హ్యూమన్ బీయింగ్స్లో పేర్స్లో ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, సో మనకు తెలుసు ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఒకటే ఉంటుందని. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో పిట్యూటరీ గ్లాండ్ కూడా మన బాడీలో ఒకటే ఉంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. బట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? అడ్రినల్ ఇంకా థైరాయిడ్. అడ్రినల్ గ్లాండ్ అనేది మన కిడ్నీస్ పైన ఉంటుంది. ఓకే, సో మన కిడ్నీస్ పైన ఇలా క్యాప్ లాగా ఒక గ్లాండ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? అడ్రినల్ గ్లాండ్ అంటాం. అది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి
మన నెక్కి బోత్ సైడ్లో ఒక బటర్ఫ్లై టైప్లో ఉంటుంది. ఓకే, సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అండ్ ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది పేర్స్లలో ఉంటుంది. మన హ్యూమన్ బీయింగ్స్ బాడీలలో పేర్స్లలో ఉండే గ్లాండ్స్ ఏంటి? అడ్రినల్ అండ్ థైరాయిడ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. People usually put a round piece of cloth on their head before putting a heavy load. This is helpful because ఎవరైనా తలపైన ఏదైనా మోస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ ఒక క్లాత్ని రౌండ్గా చుట్టి వాళ్ళు తలపైన పెట్టుకుంటారు. సో ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ప్రెషర్ ఈస్ డిక్రీస్డ్ బై ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఇది కరెక్టే కదా. ప్రెషర్ అనేది ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. సో క్లాత్ని ఇలా చుట్టి పెట్టుకోవడం వల్ల ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది కదా. సో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఇదే ఇచ్చారు కదా ఫస్ట్ ఆప్షన్లో, ప్రెషర్ ఈజ్ డిక్రీస్డ్ బై ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సో ఇలా ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని పెంచడం ద్వారా తలపైన పెట్టుకునే లోడ్ యొక్క ప్రెషర్ అనేది మన తలపైన పడదు. ఓకే, సో అందువల్లనే పీపుల్ తలపైన అలా క్లాత్ని పెట్టుకొని హెవీ లోడ్స్ని మోస్తూ ఉంటారు. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ ప్రెషర్ ఈస్ డిక్రీస్డ్ బై ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X is charged by Y. It is found that X obtains charge opposite to that of Y. The charging process could have been. సో ఎక్స్ అనే బాడీ వై వల్ల ఛార్జ్ అవుతుందంట. ఓకేనా? సో ఈ ఎక్స్ ఛార్జ్ని ఆప్టైన్ చేస్తుంది కదా. సో ఈ ఎక్స్ ఆప్టైన్ చేసే ఛార్జ్ అనేది వైకి ఆపోజిట్గా ఉంటుంది. సపోజ్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ప్లస్ ఛార్జ్ని ఆప్టైన్ చేస్తే వై అనే ఆబ్జెక్ట్ నెగిటివ్ ఛార్జ్ని ఆప్టైన్ చేస్తారు. ఓకే, వీళ్ళ ఛార్జ్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. ఒక ఛార్జ్డ్ బాడీ న్యూట్రల్ ఛార్జ్ ఉన్న బాడీకి ఛార్జ్ని సప్లై చేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? కండక్షన్ అంటాం. ఓకే, ఏమన్నాను? కండక్షన్లో ఏమవుతుంది? ఒక ఛార్జ్డ్ బాడీ న్యూట్రల్ బాడీకి ఛార్జ్ని సప్లై చేస్తుంది. ఓకే, సో దీన్ని ఛార్జ్డ్ బాడీ న్యూట్రల్ బాడీకి ఛార్జ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్డ్ బాడీ అని న్యూట్రల్గా మారుతుంది. మరి మన క్వశ్చన్లో ఏమిచ్చారు? ఎక్స్ అండ్ వై బాడీస్ మధ్యలో వై అనేది ఎక్స్కి ఛార్జ్ని ఇస్తుంది. సో వై ఎక్స్కి ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ రెండు బాడీస్కి ఆపోజిట్ ఛార్జెస్ వస్తున్నాయని చెప్పాలి కదా. అందువల్లనే ఈ ప్రాసెస్ అనేది కండక్షన్ కాదు. సో కండక్షన్ ఈ ఆప్షన్స్లలో ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో మిగిలిపోయింది ఏంటి? సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ఫ్రిక్షన్ ఆర్ ఇండక్షన్. సో ఇండక్షన్లో ఏమవుతుంది? రెండు ఛార్జ్డ్ బాడీస్ మధ్యలో ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ ఛార్జెస్ని అక్వైర్ చేస్తాయి. ఓకే, ఫ్రిక్షన్లో కూడా అంతే. ఎప్పుడైతే మనం 2 హ్యాండ్స్ని రబ్ చేస్తామో అప్పుడు ఆ 2 హ్యాండ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ వన్, దట్ ఈస్ ఫ్రిక్షన్ ఆర్ ఇండక్షన్. ఓకే, అర్థమైంది కదా. సో దీనితో సైన్స్ కంటెంట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.